శ్రీ బాలాజీ చిత్ర పతాకంపై శోభన్ బాబు హీరోగా ఎడిటర్ టి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖైదీ బాబాయ్. హిందీలో రాజేష్ ఖన్నా హీరోగా రూపొందిన దుష్మన్ ఆధారంగా ఈ సినిమా వెలుగు చూసింది. తప్పతాగి ఓ డ్రైవర్ ఓ వ్యక్తి మరణానికి కారణమవుతాడు. జడ్జి ఆ కుటుంబ పోషణయే శిక్షగా విధిస్తాడు. ఆ ఊరు వదిలిపోరాదని నిబంధన విధిస్తాడు. ఆ లారీ డ్రైవర్ పరివర్తన చెంది ఎలా ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు, ఊరిలోని మనుషుల మనసులు ఎలా గెలుచుకున్నాడు అన్నదే అసలు కథ. 1974 ఫిబ్రవరి 15 విడుదలైన ఖైదీ బాబాయ్ చిత్రం మంచి విజయం సాధించింది. వాణిశ్రీ నాయికగా నటించిన ఖైదీ బాబాయ్ చిత్రానికి కెవి మహదేవన్ సంగీతం ఓ ఎస్సెట్గా నిలిచింది. అంతకు ముందు శోభన్ బాబు వాణిశ్రీ జంట పలు చిత్రాలలో ప్రేక్షకులను అలరించింది. ఖైదీ బాబాయ్లో కూడా శోభన్ వాణిశ్రీ జోడి భలేగా ఆకట్టుకుంది. ఇందులో షావుకార్ జానకి, జగ్గయ్య, గుమ్మడి, సత్యనారాయణ, పద్మనాభం, రామకృష్ణ, నిర్మల, రమాప్రభ, ముక్కామల తదితరులు నటించారు. ఈ సినిమాకు బుల్లిముంత శివరామకృష్ణ మాటలు రాయగా సి నారాయణ రెడ్డి, ఆరుద్ర పాటలు పలికించారు. ఖైదీ బాబాయ్ సినిమా నటునిగా శోభన్ బాబుకు మంచి పేరు సంపాదించి పెట్టింది. కొన్ని అవార్డులను సంపాదించి పెట్టింది. ఈ సినిమా విజయం తరువాత డైరెక్టర్ టి కృష్ణ దర్శకత్వంలో శోభన్ బాబు మొనగాడు, మంచి బాబాయ్ వంటి చిత్రాలలో నటించారు. ఖైదీ బాబాయ్లోని కథాంశానికి కాస్త మార్పులు చేర్పులు చేస్తూ తరువాతి రోజుల్లో పలు తెలుగు చిత్రాలు తెరకెక్కడం విశేషం.